కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం మావయ్య గారు ఏంది మని రచ్చా? పెద మావయ్య గారికి ఒక్క దెబ్బతో అన్ని జ్ఞప్తికి తెప్పించేదా? అంటే దేవుడి కంటే దెబ్బే గురువంటారు. అంటే మా పెద్దను కొడతావా నువ్వా? అది వైద్యము మావయ్య గారు. సరే ట్రై చేసి చూడా. బాబు చిట్టి నేనెవరో చెప్పుకో సుద్దారే. ఆంటీ పాదసేవ చేసుకుందామని వచ్చాను మావయ్య గారు. నీ ఇష్టం, రెచ్చిపో. అమ్మే గొంతు నొప్పిగా ఉండదే మావయ్య గారు. నిన్ను. ఆ తరువాత గొంతు నొప్పి అన్నారు, నొక్కాను. గొంతు లోపే కొంచెం మిరాలు పాలు తెచ్చి మరి చెప్పే లోపే నొక్కే సంపేతం అనుకున్న వాళ్ళు. ఏందబ్బా ఇది? ఆశ చూపించి ఏం మారుస్తాండావా? నేను వస్తా. నా కోసమైతే రండి, అమ్మాయిల కోసం అయితే వద్దు. నీకోసమే వస్తున్నాను లేబ్బా. నిజంగా నా కోసమే వస్తున్నారా? అవునా? అయితే త్వరగా రెడీ అవ్వండి. మళ్ళీ తూరి స్నానం చేసుకుందామబ్బా. కాలేజీలో అందమైన ఆడపిల్లలు ఉంటారా? నేనేం పడిపోను, నువ్వు పో. నా బుజ్జి కదా, చెప్పిన మాట వినాలి. అయితే చెప్పిన మాట వింటే నాకేమిస్తావు? గాడిద గుడ్డిస్తాను. అది నాకేమొద్దు, నువ్వే తిను. నాకు చాక్లెట్లు కావాలి. చంపుతున్నావు కదరా. నువ్వే చంపుతున్నావు. నాన్న మోహన్, అలా మాట్లాడకూడదమ్మా. ఇంకెలా మాట్లాడాలి నాన్న? సరే, నీకు చాక్లెట్ ఇస్తాను, రా రూమ్ కెళ్దాం. చాక్లెట్లు ఇస్తావా? ఇస్తాను. అయితే నన్ను ఎత్తుకో, లేకపోతే నేను ఏడుస్తా. ఒరేయ్, నేను నిన్ను ఎత్తుకోలేనురా. నన్ను ఎత్తుకో, లేకపోతే నేను ఏడుస్తా. ఇప్పుడు నువ్వు రాకపోతే దెబ్బలు పడతాయి. కొట్టొద్దు, వస్తాను. అది బుద్ధిగారా. ఆంటీ ఆంటీ. అయ్యో, నేను నీ ఆంటీని కాదురా. నువ్వు ఆంటీయే. నాకంటే బిగ్గా ఉన్న వాళ్ళంతా ఆంటీ అంకుల్. నీ పేరేంటి ఆంటీ? రే, నేను నిన్ను చంపేస్తాను. నోరు మూసుకుని పద. నీ పేరు చెప్తేనే వస్తాను. నీరజారా, నీరజ. ఓకే నీరజ ఆంటీ, నాకు చాక్లెట్లు ఇవ్వాలి మరి. ఇస్తాను లేరా సామి, రా రా. కూర్చో. ఆంటీ చాక్లెట్లు ఇస్తానన్నాను కదా. థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ ఆంటీ, నాకు టాయ్స్ కావాలి. టాయ్సా? అవును, ఆడుకోవటానికి టాయ్స్ కావాలి. సర్లే, తర్వాత తెచ్చి పెడతాను. అయ్యో భగవంతుడా, ఇలా అయిందేంటి? మోహన్ ఒంట్లో ఉన్న కరెంట్ అమ్మి క్యాష్ చేసుకుందాం అనుకున్నాను. ఇంతలో ఇలా అయిందేంటి? మోహన్ అయితే 5 ఏళ్ల పిల్లాడైపోయినాడు గాని ఒంట్లో కరెంట్ అయితే అలాగే ఉంటుందిగా. నానా మోహన్, ఇది పట్టుకో. నేను పట్టుకోను. పట్టుకో, లేకపోతే దెబ్బలు పడతాయి. ఏంటిది? బల్బు. అంటే లైట్ వెలుగుద్ది, కింద పట్టుకో. ఎలగలేదే. సరిగ్గా పట్టుకో.
సరిగ్గా అంటే ఇంకెలా పట్టుకోవాలి? ఏంటంటే నార్మల్ ఏంటంటే ఎదవా నీ ఎదవా ఎదవా. వద్దు వద్దు అంటే పై తగలడ్డావు. ఇప్పుడు నీ బుర్ర పోయింది, ఉన్న కరెంటు పోయింది. చంపేస్తాను నిన్ను, చంపేస్తాను. నార్మల్ పోయినారు. పొద్దున్నే పుట్టింది చందమామ, మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ, మౌనంగా పుట్టావ దీపిక హోయ్, స్నేహంతో మీటావే మెల్లగా, తొలి పొద్దంటి అందాలు ఈనాడు నిద్రలేపి ముత్యాల ముద్దలు పెట్టి వెన్నెల వాకిట్లా. మావయ్య గారు నా కోసం పాడుతున్నారా ఆ పాట? మే అది బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నువ్వేరా, కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండారా వేరా, శ్వాసించలేను నిన్ను చూడకుండా, జీవించలేను నిన్ను చేరకుండా, ఏకాంత సమయాలు సాయంత్ర సరదాలు ప్రేమాంతరాగాలు ప్రేమించుగనుడా, గోరంత విరహాలు కొండంత మురిపాలు జల్లంత జలసాలు జరిపించుగనుడా, నీ అడుగు జాడ అది నాకు పేడ కాదు కాదు మేడ, బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నువ్వేరా, కనుపాప నిండా నీ రూపు నిండా అది నాకు బండారా వేరా. మే ఉమ్ముతున్నావా ఊతున్నావా? విజేతలై తిరిగిరండి మావయ్య గారు. హ? మే నేను నా కత్తి యుద్ధం చేసేదానికి పోతా ఉన్నానా లేక మల్ల యుద్ధం చేసేదానికి పోతా ఉన్నానా? నేను ఏ పని పాటు లేకుండా ఉన్నాననే రేవతిని కాలేజీలో దింపడానికి నేను పోతా ఉన్నానా? ఏమిటి రేవతి గారిని కాలేజీకి తీసుకుపోతున్నారా మావయ్య గారు? మీరు కోపగించుకోనంటే నేను కాలేజీకి వస్తాను మావయ్య గారు, నన్ను కాలేజీకి తీసుకుపోండి. ఏంది నిన్న? ఏం బామర్దే కాలేజీ తీసుకుపోతే ఏమే? రేవతి నిన్న కూడా కాలేజీ తీసుకుపోతువే, ఈ రోజు రోహిణి తీసుకుపోతే ఏమే? బావు నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? నేను పోయేది రైతు బజార్ కాదా, కాలేజీకే. అక్కడ చదువుకున్న మాత్రమే పోవాలా. మీరు కాలేజీలో చదువుకోవట్లేదు కదా మావయ్య గారు, మరి మీరు పోతున్నారు కదా. అబ్బా నా కూతురికి ఎన్ని తెలివితేటలు. ఇన్ని తెలివితేటల బిడ్డని కాలేజీ పంపిస్తే 3 రోజులు ఐఏఎస్ అయిపోతుంది. ఏందే 3 రోజులు ఐఏఎస్? ఐఏఎస్ 3 అక్షరాలు చదవనీకి ఎన్ని రోజులు కావాలా? అక్కో నీకు నీ కూతురికి సపరేట్ గా కాలేజ్ పెడతాం గానీ అంతవరకు గమ్మనుండా. నేను తీసుకొని కాలేజ్ పోయేస్తానా? బామర్దే లేక లేక నా బిడ్డ కాలేజీకి పోతానంటే నువ్వు అట్ట అంటావేంది? నీతో పాటే ఊరికే అట్ట తీసుకుపో. బాబు నువ్వు గమ్మనుండా, నేను రేవతిని బైక్ లో తీసుకుపోతా ఉన్నాను. బైక్ లో ముగ్గురు ఎట్ట పోయేదా? మావయ్య గారు మీ వెనక నేను కూర్చుంటాను, నా వెనక రేవతి గారు కూర్చుంటారు. మే బైక్ లో ట్రిపుల్స్ పోతే పోలీసులు పట్టుకుంటారా? గమ్మనుండా. రెండు అన్నయ్య గారు మీ గురించి ఎదురు చూస్తా ఉంటాము, కరెక్ట్ టైంకి వచ్చినారు. దేనికి? రేవతి గారు కాలేజీకి వెళ్ళాలి, ఆమెను మీ బండిలో ఎక్కించుకోండి, నేను మా మావయ్య గారు బండిలో వస్తాను. మే నువ్వు గమ్మనుండా. అన్నయ్య గారికి లేని అభ్యంతరం మీకెందుకు మావయ్య గారు? ఏమన్నయ్య గారు? నాకేం అభ్యంతరం లేదండి. సరే ఊరికట్ట తీసుకుపోయి రాపోరా, దీనికెందుకు మధ్యస్థము?
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు. మోహన్ మోహన్ ఈ టాబ్లెట్ వేసుకోమా, నా బంగారు కదూ. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకోమా. ఆ, నాకొద్దు, నాకు చాకీయే కావాలి. ముందు టాబ్లెట్ వేసుకో, ఆ తర్వాత చాక్లెట్ ఇస్తాను. ముందు చాకీ కావాలి, ఆ తర్వాత టాబ్లెట్. అబ్బా. ఏందమ్మా టాబ్లెట్ వేసుకున్నాను గొడవ చేస్తాడా? అవును మావయ్య, అరగంట నుంచి బతుకులాడుతున్నాను. టాబ్లెట్ వేసుకోమంటే వేసుకోవట్లేదు. చాక్లెట్ అడుగుతున్నాడు కదమ్మా, అది ఇచ్చేయ్, టాబ్లెట్ వేసుకుంటాడు. అలా అనుకునే చాక్లెట్ ఇచ్చాను. ఇప్పటికి 10 చాక్లెట్లు తిన్నాడు గానీ టాబ్లెట్ వేసుకోవడం లేదు. వాడి చేతి ఎట్ట మింగించాలో నాకు తెలుసు కానీ ఇటయ్యి నేను మింగిస్తా. నాన్న మోహనా, ఈ టాబ్లెట్ వేసుకో నాన్న. నువ్వే వేసుకో, నాకేమొద్దు. అది కాదు నాన్న, ఈ టాబ్లెట్ వేసుకుంటే నాకొద్దు నాకొద్దు నాకొద్దు. ఏయ్, మాత్ర వేసుకో. నువ్వే వేసుకో పోరా. ఏయ్, ఆ, రారా, పోరా, అంకుల్, అంటావా నువ్వు? అంకుల్, అంకుల్. రే అంకుల్ ఉండదురా సామె, నీకు దండం పెడతానా? మోహన్ ముందే టాబ్లెట్ వేసుకో. నాకు చాకీ చాకీ చాకీ. ఏయ్, మాత్ర వేసుకో. నువ్వే వేసుకో పోరా. ఏయ్, ఆ, రారా, పోరా, అంకుల్, అంటావా అంకుల్, నువ్వు? అంకుల్. రే అంకుల్ ఉండదురా సామె, నీకు దండం పెడతానా? మోహన్ ముందే టాబ్లెట్ వేసుకో. నాకు చాకీ చాకీ చాకీ. టాబ్లెట్ మింగిచ్చేది ఒక ఆర్ట్ వదినే, నీకు తెలీదా? ఇప్పుడు నేను మింగిస్తాను చూడ. నాయనా మోహనా, నాయనా మోహన్, ఆ, ఈ టాబ్లెట్ వేసుకో మోహన్. ఈ టాబ్లెట్ వేసుకో మోహన్. రేయ్ దెబ్బలు పడతాయి నీక. ఏయ్, దెబ్బలు పడతాయి నీకు. రేయ్ ఏయ్. వీడు మనం ఏం చేసినా చేస్తా ఉన్నాడే. ఆ, ఐడియా. అమ్మయ్య. రాత్రి టీవీలో ఈ సినిమా చూసినా. అందుకే సినిమాలో సీన్లు కాపీ చేయకూడదు అనేది ఇట పిల్లలు కూడా తెలుసుకుంటున్నాడు చూడా. వదిలో, నా వల్ల కాదు వీడికి టాబ్లెట్ వేయించేదే. నీ కష్టలేదు, నువ్వు పడు. నేను రేవ తీసుకుని కాలేజ్ పోతానా. మామయ్య గారు, రేవతి గారు అన్నయ్య గారితో వస్తారు, నేను మీతో వస్తాను. సరే పదండి మే, ముందు ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలా. అంకిల్ అంకిల్, నేను మీతో బైక్ లో వస్తా. నువ్వు గమ్మునుండ్రా సామే. నేను వస్తా. ఆంటీ నన్ను బైక్ లో తీసుకెళ్తే టాబ్లెట్ తీసుకుంటా. ఓ అంటే సిసి వదినో, వాని బైక్ లో తిప్పితే టాబ్లెట్ వేసుకుంటాడంట. వాని బండ్లో తిప్పుతూరా రండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు. ఏంది ఏంటిలో ఉన్న కరుడు యాంటీ సెంటిమెంట్ పాట పాడుతున్నాడా? కనులా నీరు రానివుకు, కానీ నీ పైనం కడవరకు. ఏవరా కర్రోడా తెల్లారితో అది బయటకు పోయే టైంలో ఏం పాట పాడుతున్నారు నువ్వు? ఎప్పుడో 87లో వచ్చిన పాట పాడుతున్నావరా దరిద్రుడా? పని చేస్తా ఏదో పాట పాడుతా ఉండా, నీకోసం నేనేడ కొత్త పాట పాడేదా? మామయ్య గారు, కొత్త పాట నేను పాడేదా? నువ్వు గాడిద కొని తీసుకొని పాడినా పర్వాలేదు మే, ఏదో కొత్త పాట పాడా. ఈ పాట విన్నాక బయటికి పోవాలంటే భయంగా ఉండదా? నీ గూడు చెదిరిందే, నీ గుండె పగలిందే అంటా ఉన్నాడేడా. మీరు కాపు పడకండి మామయ్య గారు, కొత్త పాట నేను పాడతాగా. ఓకే పాడా. రెడీ? ఆ 1 ఆ 2 ఆ 3 ఆ 4. సినిమా చూపిస్తామావా, నీకు సినిమా చూపిస్తామావా, సీనుకి నీకు నేను సినిమా చూపిస్తామా.
అన్ను నా పాటే మేలుగా ఉండదే. ఈ పాట వింటా ఉంటే నెక్స్ట్ రాబోయే సీన్ కి టైలర్ గా ఉండదే. మేయ్ నేను అడిగిన రాగం ఏంది, నువ్వు పాడుతున్న రాగం ఏంది? తగిన తగడదా 2-5, తగిన తగడదా 3-5. సినిమా చూపిద్దామావా, ఆహాహా ఓహోహో, నీకు సినిమా చూపిద్దామావా, సినిమా. నేను అడిగిన టెంపో ఏంది, నువ్వు పాడుతున్న టెంపో ఏంది? సినిమా చూపిద్దామావా, నీకు సినిమా చూపిద్దామావా, సినికి నీకు నేను సినిమా చూపిద్దామావా. మనసులో ఏం పెట్టుకొని ఈ పాట పాడుతున్నామే నువ్వా? మనసులో మిమ్మల్ని తప్ప ఇంకేం పెట్టుకుంటాను మావయ్య గారు. నాకు కాలేజ్ కి టైం అవుతుంది, బయలుదేరదాం. ఒరే కర్రే బెరిన బండి దుడుసురా. నువ్వు గమ్మునుండ్రా, లేకపోతే నీ పళ్ళు రాళ్ళగొడతానా? వదిలో వాని వెనకలాగా. మోహన్ వెనక్రా. నేను ఇక్కడే ఆడుకుంటా. వాడికి ఆ మాత్రం ఇచ్చే, ఈయన మింగ ఆడుకుంటాడా? నాకు మాత్రం వద్దు. నేను డ్రు డ్రు అని బైక్ మీద తిరిగి తర్వాత మాత్రం వేసుకుంటా. బండి దుడిచినారా? అయిపోయిందన్నా. రండి రండి బండి స్టార్ట్ చేయండి. ఒరే మోహన నువ్వు పోయి ఆ బండి ఎక్క. వెనక్కుచో. నేను ముందే నిలబడతా. నువ్వు ముందు నిలబడితే బండి ఎట్లా నడుపుతారా? నువ్వు ఆంటీ వెనక పోయి కూసా. మరిది నువ్వు కూడా ఏంటి ఆంటీ ఆంటీ అని పిలుస్తా ఉండవు? నువ్వు వాడికి ఆంటీవే కదా, నువ్వు ముందు బండి స్టార్ట్ చేయి. మోహన్ వెనక్కుచో. నేను ముందే నిలబడతా. అయ్యయ్యో నాకు కాలేజ్ కి టైం అవుతుంది. పోదాం పోదాం. మోహన్ నువ్వు ఇప్పుడు వెనక్కి కూర్చుంటావా లేదా? నేను ముందే నిలబడతా. నాయనా మోహన, బొండ్లో వెనక్కు కూర్చుంటే దాగుడు మూత ఆడుకుంటా రావచ్చు. నువ్వు పోయి వెనక్కు కూసా, మన ఇద్దరు ఆడుకుందారే. అట్నే ఆంటీ, అయితే ఆడుకుందాం. ఒరే సీను, రేవతిని భద్రం కూర్చోబెట్టుకుని కాలేజ్ తీసుకురా. అలాగేరా. అన్నయ్య గారు జాగ్రత్తగా తీసుకొస్తాలేండి మా గారు, మీరు పదండి. గోయిందా గోయిందా గోయిందా. దేవుడున్నాడన్నా, ఏం కాదు వెళ్ళిరా. నువ్వెప్పుడే పిల్ల చెప్పేదింకా, ఎప్పటికే తీరే దూరం ఇంకా. నువ్వు తాత్సారం చేయకుండా ఒక మాట చెప్పే, ఆ బదులేది లేకుంటే మట్టేసి కప్పే. నువ్వెప్పుడే ఆంటీ స్పీడ్ గా పో, ఇంకా స్పీడ్ గా పో ఆంటీ. నువ్వు టాబ్లెట్ వేసుకుంటానంటే చెప్పు, స్పీడ్ గా వెళ్తాను. ముందు స్పీడ్ గా పో, లేకపోతే నేను తిప్పేస్తా. చచ్చిపోతావురా. సర్లే నేనే స్పీడ్ గా వెళ్తాను. నువ్వు టాబ్లెట్ వేసుకుంటానంటే చెప్పు, స్పీడ్ గా వెళ్తాను. ముందు స్పీడ్ గా పో, లేకపోతే నేను తిప్పేస్తా. చచ్చిపోతావురా. సర్లే నేనే స్పీడ్ గా వెళ్తాను. ఇది కాలేజీకి పోయి బాగా చదువుకునిందంటే మనకు మావకాడ మైనస్ మార్కులు వచ్చేస్తాయి. దీన్ని కాలేజీకి పోనీకుండా సెడగొట్టాల. ఎట్టబ్బా. మామయ్య గారు ముందొచ్చే అంగిట్లో ఒకే ఒక లాలీపాప్ కొనేయండి మామయ్య గారు. ఇప్పుడేంది మా లాలి పాప, నోరు మూసుకొని రా. నేనేమన్నా మనలు అడిగానా మాన్యాలు అడిగానా? ఒకే ఒక లాలీపాప్ అడిగిన, అది కూడా కొనిలేరా మామయ్య గారు? గమ్మును రామే. ఎందుకు ఏడుస్తాండవా? ఏమీ లేదు మామయ్య గారు, ఒక లాలీపాప్ కూడా నోచుకుని దౌర్భాగ్యం బతికైపోయింది నాది. ఇప్పుడు ఎందుకు మే భారీ డైలాగులు కొడతాండవా? నీకు కావాల్సింది లాలిపప్పే కదా, నేను కొనిస్తాలే, గమ్మునుండా. ఏదో మీ దయ మా ప్రాప్తం మావయ్య గారు. నువ్వు కన్నమ్మ కాలంలో పుట్టుంటే పెద్ద స్టార్ అయి ఉండదానిమే నువ్వా. అవన్నీ నాకెందుకు మావయ్య గారు? ఆడదానికి కావలసింది చిటికెడు కుంకుమ, గుప్పెడు పసుపు. దానికోసమే నా తాపత్రయం అంతా. నీకు కావాల్సింది పసుపు కుంకుమే కదా, నేను కోనిస్తాలేమే, నువ్వు మాత్రం బాధపడద్దా. ఏంది మరి తేడాపినావు?
దీనికి ఏదో కావాలంట, ప్రాణం తీస్తా ఉండదే. అయ్యో నాకు కాలేజ్ కి టైం అవుతుంది. అవును కదా. ఒరే సీను, నువ్వు రేవతి తీసుకొని కాలేజ్ పోతా ఉండా, మేము స్పీడ్గా వెనక్కి వచ్చేస్తామా? అదేంటి మామయ్య గారు, అందరం కలిసే పోదాము. రేవతి గారు 2 నిమిషాలు పోదాము. అయ్యి ఈ షాప్ లో చాకీలు బిక్కీలు దొరుకుతాయి. ఇదిగో ఇది పట్టుకో. అంకుల్ అంకుల్ నాకు చాకీలు బిక్కీలు కొనిపోవా? మామయ్య గారు నాకు ఒక లాలీపాప్. తీస్తాను ఉండమే. ఏమండే 2 లాలిపాప్ ఇవ్వండి. మీరు ఎవరైనా తింటారాబ్బా? నీకు ఇంకేమైనా కావాలా? నాకు ప్రత్యేకంగా కావలసింది ఏముంది మామయ్య గారు? ఆడదానికి కావలసింది చిటికెడు కుంకుమ, గుప్పెడు పసుపు. నువ్వు ప్రతి తూరి డైలాగ్ చెప్పి సంపుతా ఉండవు కదా మే. నువ్వు ఈ డైలాగ్ చెప్పని కూడా చేస్తాను.